ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడన్న విషయం తెలిసిందే. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే మనిషి ఎలా చనిపోతారు? మనిషి మరణాన్ని ఎదిరించలేడా అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నా ఆ రహస్యం మాత్రం ఇప్పటి వరకు వీడలేదు. అయితే ఈ విషయం మీద నోబెల్ బహుమతి గ్రహీత మరియు రాయల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన వెంకి రామకృష్ణన్ ది సైన్స్ ఆఫ్ ఏజింగ్ సెషన్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటి? మనిషి మరణాన్ని ఓడించగలడా? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మనిషి చనిపోవటం లేదా వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషుల జీవితకాలం సాధారణంగా 110 నుంచి 112 ఏళ్ల మధ్య ఉంటుందని, కొన్నేళ్లుగా శతాధిక వయసు గల వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోందని రామకృష్ణన్ చెప్పారు. శతాధిక వయసు అంటే 100 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించటం. ప్రస్తుతం లక్షల మంది 80 ఏళ్ల వయసు చేరుకుని ఉన్నారని, వారిలో చాలామంది మరింత కాలం జీవించే అవకాశం కూడా ఉందంటున్నారు ఆయన. 110 ఏళ్లకు మించి జీవించే వ్యక్తుల సంఖ్య పెరగటం లేదని, ఇది శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా మారిందని, జీవన శాస్త్రంలో ఇది సహజ ప్రక్రియ అని రామకృష్ణన్ చెప్పారు. అయితే ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని జయించడానికి కొన్ని మార్గాలను అనుసరించాలని కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం జెనెటిక్ మార్పులు మనుషుల జీవనశైలి, వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. గడిచిన దశాబ్దంలో వృద్ధాప్యంపై 3,00,000కు పైగా పరిశోధన పత్రాలు వెలువడగా, యాంటీ ఏజింగ్ పరిశోధనల కోసం 700కు పైగా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. అయితే శాస్త్ర పరిశోధనల కంటే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించటం ఎక్కువ ప్రభావం చూపిస్తుందని కొన్ని చిట్కాలను ఆయన పంచుకున్నారు. ప్రతి వ్యక్తి సన్నిహితులను కలిగి ఉండాలని, ఇతరులతో కలిసి బంధాలతో జీవించాలన్నారు. ఒంటరిగా ఉండటం, ఒంటరిగా ఫీల్ అవటం వలన వారి ఆయుష్ తగ్గిపోతుందని కూడా పేర్కొన్నారు. ఏదో ఒక లక్ష్యం ఉంచుకుని దాన్ని సాధించడానికి కృషి చేసేవారు నిర్లక్ష్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని ఆయన చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పూర్తిగా నిద్రపోవటం, ప్రతిరోజు వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు.